నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 2వ తేదీన స్థానిక బొంతా వీధిలో పట్టపగలే ఓ వృద్ధురాల నుంచి బంగారు నగలను దోచుకెళ్లిన ఘటనలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నట్లు డీఎస్పీ వై శృతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆమె కార్యాలయంలో చోరీకి సంబంధించి వివరాలను వెల్లడించారు. సిఐ సన్యాసి నాయుడు, ఎస్ఐ గణేష్లు చాకచక్యంగా ఈ కేసును ఛేదించారని వారిని అభినందించారు. నిందితుడు ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు, ఈ రోజు శ్రీకాకుళం వచ్చి గుడివీధి పార్కు దగ్గర ఉండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లు తెలిపారు. ఆయన వద్ద నుంచి చోరీ చేసిన బంగారాన్ని కడ్డీ రూపంలో ఉండగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు అప్పుల పాలై సిద్ధాంతి సూచన మేరకు శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఫిర్యాదురాలు జగదాంబ ఒంటిపై ఉన్న బంగారాన్ని చూసి ఆమెతో మాటలు ఆడి సాయం చేస్తున్నట్లుగా నటించి ఇంటి చుట్టూ 4 రోజులు తిరిగి వివరాలను సేకరించి సీసీ కెమెరాకు కూడా నల్లని రంగు రాసి ఈ నెల 2వ తేదీన పెండ్లి కార్డు ఇస్తున్నట్లుగా వెళ్లి ఆమె నోటిలో గుడ్ల కుక్కి బంగారు ఆభరణాలను దోచుకెళ్లి ఎవరూ గుర్తుపట్టకూడదన్న ఆలోచనతో వాటిని 2 కడ్డీలుగా మార్చారని పోలీసుల దర్యాప్తులో తేలిందని డీఎస్పీ శృతి తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని కోర్టు ముందు హాజరుపరుస్తామని చెప్పారు. తర్వాత మనం ఎక్స్టెన్సివ్ గా సీసీటీవీ ఫుటేజెస్ టౌన్ లో ఉన్నవన్నీ చెక్ చేసి అది అలా చెక్ చేస్తుంటే మనకి వీళ్ళు ఐడెంటిఫై అయ్యారు. ఐడెంటిఫై అయిన తర్వాత వీళ్ళు ఒక ఏటీఎం అది యూజ్ చేయడం అంతా జరిగిందనమాట. సో మనం అలా సైంటిఫిక్గా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకుని వాళ్ళ గురించి మనం వెతుకుతున్నాము. అయితే ఇది 2nd జరిగిన తర్వాత వీళ్ళు 17th అండ్ ఈరోజు 31st వీళ్ళు ఇక్కడికి వచ్చారనమాట. వచ్చి చుట్టుపక్కల వాళ్ళతోటి ఇక్కడ రాబరీ జరిగింది కదా, ఎట్లా జరిగింది, ఆమె ముస్లాం ఎలా ఉందని, ఆమె ఎలా ఉందో మళ్ళీ కనుక్కోవడానికి వాళ్ళు రావడం జరిగింది. అప్పుడు మనము కొంచెం రెక్కి చేసుకుని మనం కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ఈ గోల్డ్ని తీసుకెళ్ళి ఖమ్మంలోనే దాన్ని కరిగించున్నారు. ఫస్ట్ ముతూట్ ఫినాన్స్లో పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ మనకి ఏమన్నా దొరికితే ఇబ్బంది అవుతుందని ఆ గోల్డ్ మళ్ళీ వాళ్ళే విడిపించేసి దాన్ని కరిగించారు. అది వాళ్ళ దగ్గర కూడా మనం పట్టుకోవడం జరిగింది. టోటల్ ఒక ముద్దాయి దగ్గర 150 గ్రామ్స్, ఇంకొక ముద్దాయి దగ్గర 141 గ్రామ్స్, టోటల్ మనం దీన్ని 25 తులాస్ ఇది వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ టోటల్ దీని గురించి సిఐ అంటే ఎస్పీ మేడం మనకి కంప్లీట్గా సీసీటీవీ ఫుటేజెస్ అనేది ఇంపార్టెంట్ అని ఎప్పుడూ చెప్పడం జరుగుతుంది. అదే మనం 1 టౌన్లో ఎక్కువ పెట్టడం వల్లనే ఈ క్రైమ్ డిటెక్ట్ చేయగలిగాము. సిఐ గారు, ఎస్ఐ గారు అండ్ మా క్రైమ్ టీమ్ వీళ్ళు ఫర్ ద పాస్ట్ 20 days ఆల్మోస్ట్ నైట్ 1 o'clock వరకు కూర్చొని సీసీటీవీ ఫుటేజ్ ప్రతి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద టౌన్, స్టార్టింగ్ ఫ్రమ్ టౌన్ టు శ్రీకూర్మం అక్కడ వరకు చెక్ చేయడము, అలాగే మనం CDRs ఇవన్నీ పెట్టుకొని డంప్ కాల్స్ అన్నీ చూడటం వల్ల వీళ్ళని మనం ట్రేస్ అవుట్ చేయగలిగాము. స్థానిక సుపరిపాలనే లక్ష్యంగా ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయాలు అనతి కాలంలోనే దేశానికి ఆదర్శప్రాయంగా మారాయని, దీనిలో వాలంటీర్ల పాత్ర గొప్పదని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాల వలస స్పీకర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రతి నిరుపేదకు నేనున్నానంటూ అభయమిచ్చే వాలంటీర్లపై ప్రతిపక్ష పార్టీలు అనైతిక చర్యలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఒక స్వచ్ఛంద సంస్థ పేరిట వాలంటీర్లను వారు నిర్వహిస్తున్న విధులకు దూరంగా ఉంచేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంలో ప్రతిపక్ష పార్టీల కుట్రపూరితమైన ఆలోచనలు దాగి ఉన్నాయని ఆయన ఘాటుగా విమర్శించారు. వికలాంగులు, వృద్ధులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో ప్రజాసేవకులుగా గుర్తింపు పొందిన వాలంటీర్లు కడుపు కొట్టేలా ప్రతిపక్ష పార్టీలకు పేద ప్రజానికం ఉసురు తగలక మానదని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తూ ప్రజానీకం యొక్క ఆదరాభిమానాలను వాలంటీర్లు చూరగొన్నారని అన్నారు. కనుకనే ఇతర రాష్ట్రాలు సైతం ఈ వ్యవస్థపై అధ్యయనం చేస్తున్న విషయాన్ని ప్రతిపక్షాలు తెలుసుకోవాలన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండె లక్ష్మీదేవికి అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వకుండా అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై గుండె అభిమానులు ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో అధిష్టానం బొజ్జగింపులకు చర్యలు ఉపక్రమించగా అందులో భాగంగానే ఈరోజు అధినేత చంద్రబాబు దగ్గరకు గుండె దంపతులు పయనమయ్యారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి గుండా అప్ల సూర్యనారాయణ మీడియా ద్వారా ఒక ప్రకటనలో నియోజకవర్గంలో గుండె అభిమానులకు, ప్రజలకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎలాంటి అన్యాయం చేయరని, గుండె లక్ష్మీదేవికి టికెట్ కేటాయిస్తారన్న ఆశాభావం తమలో ఉందన్నారు.
ఎవరూ అధైర్యపడొద్దని హితవు పలికారు. సీఎం జగన్ రివర్స్ పాలనతో ప్రజల జీవితాలు రివర్స్ అయ్యాయని శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కొన రవికుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీకాళహస్తిలో నిర్వహించిన ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు తనను తాను డ్రైవర్ గా అభివర్ణించుకున్నారని, ప్రజలను రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు నడిపించే డ్రైవర్ ను తాను అని చెప్పారని వివరించారు. తాను డ్రైవర్ అయ్యి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తానని చెప్పినట్లు తెలిపారు. సీఎం జగన్ అసమర్థ అవినీతి పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని, జగన్ రెడ్డి రివర్స్ పాలనతో ప్రజల జీవితాలు రివర్స్ అయ్యావన్నారు. ప్రజల కోసం చంద్రబాబు నాయుడు ఉన్నారని, యువతకు భవితకు జాబు హామీ ఇస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రానికి స్వర్ణయుగమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య తెలిపారు. ఆదివారం పోలాకి మండలం మబగాం గ్రామంలో నరసనపేట పట్టణం పరిసర గ్రామాల నుండి సుమారు 200 మంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి మద్దతుదారులైన యువకులు, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య సమక్షంలో వైఎస్ఆర్సీపీ గూటికి చేరారు. వీరందరికీ రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నరసనపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య కండువాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పాలనకు మద్దతు తెలిపిన యువకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న, దాసన్న గెలుపు కోసం అందరం సమిష్టిగా కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమం టార్గెట్ 24 బృందం, దండి జయప్రకాష్, తర్ర చలపతిరావు తదితరుల నేతృత్వంలో జరిగింది. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిలో సాగాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రతిహతంగా కొనసాగాల్సిన ఆవశ్యకత ఉందని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం ఆమదాల వలస మండలం మునగవలస పంచాయతీ పరిధిలోని మునగవలస, దానన్నపేట, సంత కొత్త వలస గ్రామాలలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఈ నియోజకవర్గ పరిధిలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల పత్రికను ప్రజలకు అందించి ఓటు వేసి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుకు పయనిస్తూ సంక్షేమ పాలన పరంగా అన్ని వర్గాల ఆదరాభిమానాలను సొంతం చేసుకుందని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం 4 మూల స్తంభాలుగా పరిపాలన కొత్త పుంతలు తొక్కిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శ్రీరామూర్తి, జడ్పీటీసీ బండి గోవిందరావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగబలి శ్రీనివాసరావు, మండల సచివాలయాల కోఆర్డినేటర్ నిరంజన్ బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాతృమూర్తి కళావతమ్మ నిమ్మాడ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 2:30 తుది శ్వాస విడిచారు. కళావతమ్మ మృతి చెందిన వార్త తెలుసుకున్న గ్రామ ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళావతమ్మకి సంతానం 3 ఆడపిల్లలు, 4 మగపిల్లలు కాగా పెద్ద కుమారుడు ఎర్రన్నాయుడు కాగా మిగతా వారు హరివర్ ప్రసాద్, డిఎస్పీ ప్రభాకర్, టీడీపీ ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు కుమారుడు, శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. నిమ్మాడ గ్రామంలో సోమవారం ఉదయం 8 గంటలకు దహన సంస్కారాలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆశాలపై జిల్లా అధికారులు చేస్తున్న వేధింపులు వెంటనే ఆపాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా విస్తృత సమావేశం శ్రీకాకుళం యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని సమస్యలు, జిల్లాలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇక్కడ ఉన్న అధికారులు ఆశా వర్కర్లని బానిసలుగా చూస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి పద్ధతిలో శ్రీకాకుళం జిల్లాలో ఆశా వర్కర్లతోటి సబ్ సెంటర్లు, సచివాలయాల్లో ఉండే హెల్త్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్లు క్లీనింగ్ చేయించినటువంటి పని చేస్తున్నారని అన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు సెంటర్లో కూర్చోవాలని చెప్పడం, రికార్డుల్లో సంతకాలు చేయాలని చెప్పడం సరైనది కాదని అన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి ధనలక్ష్మి, జి అమరావతి, నాయకులు కె లక్ష్మి, జి కృష్ణవేణి, ద్రౌపది, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గొండు శంకర్ తెలిపారు. నగరంలోని 7 రోడ్ల కోడెలలో ఆదివారం జరిగిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కూటమి అభ్యర్థి గొండు శంకర్ పాల్గొని మాట్లాడారు. రోజు రోజుకు నియోజకవర్గంలోని ప్రజల నుంచి తనకు వస్తున్న మద్దతు చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారని అన్నారు. అందుకే కూటమి నాయకుల, కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. వలస నాయకుల పాలనలో శ్రీకాకుళం పూర్తిగా వెనుకబడిపోయిందని, రహదారులు, తాగునీరు, సాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేకపోయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన నియోజకవర్గ నాయకులు చల్ల వెంకటేశ్వరరావు, అంబటి లక్ష్మీరాజ్యం, నరసింహరావు, గనగల్ల మూర్తి, రమేష్ నాయుడు, బుర్రి మధు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం ఉదయం శ్రీకాకుళంకు చెందిన కసప భానుమూర్తి దేవ్ దర్శించుకున్నారు. తదుపరి శాశ్వత అన్నదానం పథకం నిమిత్తం 1,11,116 రూపాయలు ఆలయ ఈఓకి చెక్ రూపంలో అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు.
వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ అందజేశారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది. ప్రతిరోజు జరుగుతున్నట్టుగానే ఈరోజు కూడా నిత్య అన్నదానం కొనసాగగా భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో అందిన వివరాలను మీడియాకు ఒక ప్రకటన ద్వారా ఈవో తెలియజేశారు. టికెట్ల రూపేణా 2,33,900 రూపాయలు రాగా పూజలు విరాళాల రూపంలో 66,199 రూపాయలు, అలాగే ప్రసాదాల రూపంలో 191,725 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని కునుకుపేటకు చెందిన యువతకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. కునుకుపేటకు చెందిన యువత ధర్మానను వైకాపా నాయకులు తంగి శ్రీపతి నేతృత్వాన మర్యాదపూర్వకంగా కలవగా వారికి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యేలా యువత కృషి చేయాలని, రానున్న ఎన్నికల్లో పార్టీకి భారీ మెజార్టీ వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి ధర్మానను కలిసిన వారిలో ఎం కుమార్, కొయ్యాన కృష్ణారావు, ఎం రమణ, ఎం మోహన్, కె జగదీష్, రవీంద్ర తదితరులున్నారు. వేసవి వేడిగాలుల తీవ్రత పెరిగే సూచనల దృష్ట్యా విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయాలని, అన్ని మండలాల్లో కంట్రోల్ రూములను తెరవాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రాబోయే వడగాలుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విపత్తు నిర్వహణపై జిల్లా అధికారులతో కలిసి తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వేసవి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వడగాలుల కారణంగా జిల్లాలో ఏ ఒక్కరూ మృతి చెందకుండా చూడటమే లక్ష్యమని, వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటికే పలు సూచనలు చేశామని, వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని, నీటి ట్యాంకర్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రధాన కూడళ్లలో, బస్టాండ్లలో చలి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని, అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న వారికి కనీస అవసరాలు సమకూర్చాలని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఏపీలో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లోనే పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకూడదని స్పష్టం చేసింది. పెన్షన్ లబ్ధిదారులు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని సెర్ఫ్ సూచించింది. ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరం శాఖ గ్రంథాలయంలో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమం గ్రంథాలయ అధికారి మలిపెద్ది చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు వేమన, భాస్కర, సుమతి, భద్రులహరి శతకాలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి మలిపెద్ది చంద్రశేఖరరావు మాట్లాడుతూ ప్రతి ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమం జరుగుతుందని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రంథాలయం తరపున బహుమతులను రొప్ప చైతన్య, కునుకు షర్మిల, సిహెచ్ చాందని, పి తనూజ, జి షణ్ముఖరావులకు గ్రంథాలయ అధికారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సహాయకులు బి సూర్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా చేనేత జౌళి శాఖ కార్యాలయంలో సహాయ సంచాలకులుగా పనిచేసి పదవి విరమణ పొందిన ఐ ధర్మారావుకి ఆదివారం సహచర ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. స్థానిక హోటల్ గ్రాండ్ లో 29 సంవత్సరాలు చేనేత మరియు జౌళి శాఖలో పనిచేసి పదవి విరమణ పొందిన ఐ ధర్మారావు దంపతులకు అధికారులు, సిబ్బంది, చేనేత సంఘాల సభ్యులు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సత్కారం అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజమని, వారి సర్వీస్ లో ఉండగా చేసిన సేవలు సహా ఉద్యోగులకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. పదవి విరమణ పొందిన ఐ ధర్మారావు మాట్లాడుతూ 1995 సంవత్సరంలో హైదరాబాద్ లో విధుల్లో చేరినట్లు తెలిపారు. 2018 సంవత్సరంలో అమరావతి పదోన్నతిపై రావడం జరిగిందని, అనంతరం సహాయ సంచాలకులుగా 2022 సంవత్సరంలో పదోన్నతిపై శ్రీకాకుళంలో విధులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, చేనేత సంఘాల నాయకులు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల అధికారులు, సిబ్బంది, డిఓలు, ఏడీఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తులసి ఆకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తులసిలో యూజినాల్ ఉంది. చిన్న మొత్తంలో యూజినాల్ కాలేయంలో టాక్సిన్ ప్రేరిత నష్టాన్ని నివారిస్తుంది. కానీ అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం కాలేయం దెబ్బతినడం, వికారం, విరోచనాలు, వేగవంతమైన హృదయ స్పందన, మూర్ఛలను కలిగించే అవకాశం ఉంది. ఇకపోతే తులసితో కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. తులసి ఆకుల్లో కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి మొటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, సోవి మచ్చలపై లేపనం చేస్తుంటే అవి త్వరగా తగ్గిపోతాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క స్పూను వంతున తులసి రసం, అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటూ ఉంటే మంచి
మంచి ఆకలి కలుగుతుంది. ఒక గ్లాసు నీటిలో 20 తులసి ఆకులు, 20 పుదీనా ఆకులు, చిన్న అల్లం మొక్క, పావు స్పూన్ జీలకర్ర, వాము, ధనియాల చూర్ణం కలిపి సగం గ్లాసు కషాయం మిగిలేలా మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత వడబోసి సగం నిమ్మబద్ద రసం, 1 స్పూన్ తేనె కలిపి రోజు ఒకసారి తాగుతుంటే దురదలు, దద్దులు తగ్గుతాయి. జీర్ణాశయ దోషాలు తొలగి జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పైత్య వికారాలు తగ్గుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. వారానికి 2 సార్లు పరగడపున 5 తులసి ఆకులు, 3 మిరియాలు కలిపి నమిలి మింగుతుంటే మలేరియా వ్యాధి సోకకుండా రక్షణ కలుగుతుంది. తులసి రసాన్ని ఒంటికి పట్టించుకుంటే దోమలు దరిచేరవు. రోజుకు ఒకసారి 4-5 స్పూన్ల తులసి రసంలో 1 స్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే క్రమంగా మూత్రపిండం, మూత్రకోశ, మూత్రాశయాలలోని రాళ్లు కరిగిపోతాయి. నీడలో ఎండించి వస్త్రగాళితం పట్టిన తర్వాత తులసి ఆకులను చూర్ణాన్ని 1/2 స్పూన్ వంతున ఉదయం, సాయంత్రం తగినంత తేనె కలిపి తీసుకుంటే ఇదే చూర్ణాన్ని ముక్కు పొడిలా పీలుస్తుంటే జలుబు, ముక్కు దిబ్బడ, తుమ్ములు, శిరోభారం, సైనసైటిస్ తదితర వ్యాధులు తగ్గిపోతాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు. జీవితకాలం నమ్మించువాడు గురువు. తరతరాలు నమ్మించువాడు దేవుడు. ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి. కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.